మనం పిల్లలకి యాంగిల్స్ గురించి చెప్తే మనకి ఆ భావన వాళ్ళకి కాన్సెప్ట్లోకి వెళ్ళదు. కాబట్టి ఇది చూడటానికి కలర్ఫుల్గా ఉంది. అరే ఇది 0 degrees రా, ఇలా కదపండి, ఇది 0, ఇలా ఇంతవరకు వస్తే 90 degrees అమ్మా. 90కి బిలో ఉంటే దీన్ని ఎక్యూట్ యాంగిల్ అంటాము. అలాగే 90 దాటి 180 లోపు ఉన్న యాంగిల్ మొత్తాన్ని చూడండి అబ్ట్యూజ్ యాంగిల్ అంటాం. కరెక్ట్గా 180 degrees ఉంటే దీన్ని స్ట్రైట్ యాంగిల్ అంటాం. ఇది చూడటానికి కలర్ఫుల్గా ఉంది కాబట్టి ముందు మైండ్లో గుర్తుంటుంది, ఓ స్ట్రైట్ యాంగిల్ ఎంత ఉంది, హాఫ్ సర్కిల్ ఉంది ప్లస్ స్ట్రైట్గా ఉంది. అలాగే రిఫ్లెక్స్ యాంగిల్ అంటే 180 అబవ్ ఉండాలి, దీన్ని రిఫ్లెక్స్ యాంగిల్ అంటాం. అలాగే కంప్లీట్గా ఉంటే దీన్ని కంప్లీట్ యాంగిల్ ఆర్ 0 యాంగిల్ అంటాం, 360 degrees. ఇలా యాంగిల్స్ భావన వాళ్ళకి గుర్తుండాలి అన్న ఉద్దేశం మీద కలర్ఫుల్ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. కేవలం లోయర్ క్లాస్ పిల్లలకి మైండ్లో యాంగిల్స్ గుర్తుండటం కోసం చేసుకున్నాం. ఇదంతా చేసిన తర్వాత అరే మీరు గుర్తుపట్టండి రా అంటే గుర్తుపట్టాలన్నమాట. గుర్తించాలి అంటే మీకు మ్యాచింగ్ చేయమని చెప్పాలి పిల్లలు. వాళ్ళంతా రాంగ్స్ అయితే లైట్ బజర్ ఎలగదు. రాంగ్ ఇప్పుడు ఇదేంటి అబ్ట్యూజ్ యాంగిల్, ఎక్కడ ఉంది అబ్ట్యూజ్ యాంగిల్, అక్కడ ఉంటే మాత్రమే లైట్ వెలుగుతుంది. చూడండి ఇది కరెక్ట్. సరే వేరే చోట పెట్టండి, ఎందుకంటే అప్పుడు వాళ్ళు మ్యాచింగ్ చేయమంటే బొమ్మ లైట్ వెలిగినట్టు ఉంటుంది, వాళ్ళ బుర్రలో గుర్తుంటుంది. ఫస్ట్ ఆ కాన్సెప్ట్ కోసం తీసుకుంది. ఇదేంటిది ఎక్యూట్ యాంగిల్. ఎక్యూట్ యాంగిల్ దగ్గర మాత్రమే లైట్ వెలుగుతుంది. ఫస్ట్ ఈ కాన్సెప్ట్ విన్నాక దీన్ని మ్యాచింగ్ చేస్తే వాళ్ళ మెమరీలో ఉంటుంది. థ్యాంక్ యూ. వెరీ గుడ్.